నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా దిగొచ్చింది. గత 2 రోజుల నుంచి చూసుకున్నట్టయితే బంగారం ఇలా పెరిగిపోతుందేంటి అని అనుకున్నారు అందరూ. కానీ ఈ రోజు చూసుకుంటే 8,000 రూపాయలు తగ్గింది. అంటే బంగారంతో పాటే వెండి కూడా భారీగా దిగొస్తోంది. అంటే బంగారం ధర, వెండి ధర కూడా మనం ఈ రోజు చూసుకున్నట్టయితే చాలా మేర తగ్గినట్టే మనకు తెలుస్తోంది. అంటే బంగారం ఎంత తగ్గింది, గ్రాము 10 గ్రాములు ఎంత తగ్గింది, ఇంకా సిల్వర్ ఎంత తగ్గింది అనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. 24 క్యారెట్స్ గోల్డ్ నిన్న గ్రామ్ చూసుకున్నట్టయితే ఒక గ్రామ్ నిన్న వచ్చేసరికి 15,066 రూపాయలు, ఈరోజు 14,984 రూపాయలు. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి గ్రామ్లో అయితే 82 రూపీస్ మాత్రమే తగ్గింది. ఇక 10 గ్రాములు చూసుకుంటే నిన్న 1,50,660 రూపాయలు, ఈరోజు 1,49,840. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి ఇందులో 820 రూపాయలు. అంటే గ్రామ్ వచ్చేసరికి 82 రూపాయలు తగ్గింది. 10 గ్రాములు వచ్చేసరికి 820 రూపాయలు తగ్గింది. ఇక మనం 100 గ్రాములు చూసుకున్నట్టయితే మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు 8,000 రూపాయలు తగ్గిందని. 8,000 కాదు, 8,200 రూపాయలు తగ్గింది 100 గ్రాములు చూసుకుంటే. అంటే గ్రామ్ ఇంత, 10 గ్రాములు ఇంత, 100 గ్రాములు ఇంత తగ్గిందనమాట. ఇక 22 క్యారెట్స్ గోల్డ్ ఎంత తగ్గిందో చూద్దాం. 24 అయితే మనం డీటెయిల్డ్గా చూసుకున్నాం. ఇక 22 క్యారెట్స్ గోల్డ్ నిన్న ఒక గ్రామ్ చూసుకుంటే 13,810, ఈరోజు 13,735 రూపాయలు. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి 75 రూపాయలు తగ్గిందనమాట గ్రామ్లో. ఇక 10 గ్రాముల్లో చూసుకున్నట్టయితే నిన్న 1,38,100 రూపాయలు, ఈరోజు 1,37,350. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి 750 రూపాయలు తగ్గింది. అంటే గ్రాములో చూసుకుంటే 75 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల్లో చూసుకుంటే 750 రూపాయలు తగ్గింది. ఇక 100 గ్రాముల్లో చూసుకున్నట్టయితే మనకి 7,500 రూపాయలు. అంటే 24 క్యారెట్స్ గోల్డ్లో అయితే 8,000 తగ్గింది, ఇందులో అయితే 7,000 తగ్గింది అనమాట. ఇక 18 క్యారెట్స్ ఎంత తగ్గిందో చూద్దాం. ఇక 18 క్యారెట్స్ గోల్డ్లో నిన్న ఒక గ్రామ్ చూసుకున్నట్టయితే 11,299, ఈరోజు 11,238. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి 61 రూపాయలు తగ్గిందనమాట. ఇక 10 గ్రాములు నిన్న చూసుకున్నట్టయితే 1,12,990 రూపాయలు, ఈరోజు 1,12,380 రూపాయలు. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి 610 రూపాయలు. ఇక 100 గ్రాములు 18 క్యారెట్స్ గోల్డ్లో 100 గ్రాములు చూసుకున్నట్టయితే 6,100 రూపాయలు తగ్గింది. అంటే గ్రామ్లో 61 రూపాయి, 10 గ్రాముల్లో 610, 100 గ్రాముల్లో 6,100 రూపాయలు. అంటే మనం 24 క్యారెట్స్ చూసుకున్నట్టయితే 8,200 తగ్గింది. 22 క్యారెట్స్ చూసుకున్నట్టయితే 7,000 తగ్గింది. ఇక 18 క్యారెట్స్ గోల్డ్ చూసుకున్నట్టయితే చూసారు కదా 6,100 రూపాయలు తగ్గిందనమాట. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 8,000 రూపాయలు తగ్గింది అంటే 100 గ్రాముల్లో 8,000 రూపాయలు తగ్గింది. అంటే గ్రామ్ ఇంత, 10 గ్రాములు ఇంత, 100 గ్రాములు ఇంత, ఒక్కొక్క గ్రామ్లో ఒక్కొక్క విధంగా మనకి తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు సిల్వర్ ఎలా ఉందో చూద్దాం. ఇక సిల్వర్ ఎలా ఉందో ఇప్పుడు క్లియర్గా చూద్దాము. సిల్వర్ చూసుకున్నట్టయితే నిన్న 1 గ్రామ్ 260, ఈరోజు 260 రూపాయల 10 పైసలు. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి 10 పైసలు పెరిగింది, తగ్గలేదు. ఇక 10 గ్రాములు నిన్న 2,600, ఈరోజు 2,601 రూపాయి. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి ఇందులో అయితే 1 రూపాయి పెరిగింది, తగ్గలేదు. ఇక 100 గ్రాములు చూసుకుంటే 26,000 నిన్న, ఈరోజు 26,010 రూపాయలు, ఇందులో 10 రూపాయలు పెరిగింది. అంటే గోల్డ్తో పాటే సిల్వర్ కూడా దిగొస్తుంది అని మనం అనుకున్నాము. కాకపోతే ఈరోజు డిఫరెంట్ అనమాట. ఈరోజు మనకి వేరేలా ఉంది. ఎలా అంటే సిల్వర్ రేటు అస్సలు తగ్గలేదు, పెరిగింది. ఎంత పెరిగింది అనేది పక్కన పెడితే సిల్వర్ అయితే మాత్రం పెరిగింది. గత 10 రోజుల నుంచి చూసుకున్నట్టయితే ఈరోజు తగ్గిందా, పెరిగిందా, లేకపోతే ఈరోజు కొంత మేర మనకి ఉపశమనం కలిగించిందా లేదని ఇప్పుడు చూద్దాం.
గోల్డ్ అయితే మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇక సిల్వర్ చూసుకున్నట్టయితే గత 10 రోజుల నుంచి ఒక రోజు తగ్గింది, ఒక రోజు పెరిగింది, ఒక రోజు పెరిగింది, ఇంకో రోజు తగ్గింది, అలా ఉందన్నమాట. ఇక 3 రోజుల నుంచి అంటే ఏప్రిల్ 3, 4, 5 కూడా ఒకే ధర ఉంది మార్కెట్లో. ఇక నిన్నటి మీద ఈరోజు డిఫరెన్స్ చూద్దాం. అంటే నిన్నటి మీద తగ్గిందా పెరిగిందా అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. నిన్న 10 గ్రాములు చూసుకున్నట్టయితే 2600, ఈరోజు 2601 రూపాయి, అంటే ₹1 పెరిగింది మనకి. ఇక ఏప్రిల్ 6వ తారీఖు అంటే నిన్నటి మీద ఈరోజు 100 గ్రాములు ఎలా ఉంది? 26,000, నిన్న 26,010 రూపాయలు, అంటే ఇది కూడా ₹10 పెరిగింది. ఇక కేజీ 2,60,000 నిన్న, ఈరోజు 2,60,100 రూపాయలు, అంటే నిన్న చూసుకున్నట్టయితే మనకి 5,000 రూపాయలు పెరిగింది, ఈరోజు 100 రూపాయలు పెరిగింది. అంటే నిన్న ఈరోజు కూడా మనకి మార్కెట్లో పెరుగుతూనే వచ్చింది సిల్వర్. అంటే గోల్డ్ తగ్గింది, సిల్వర్ పెరిగింది, సిల్వర్ తగ్గుతుంటే గోల్డ్ పెరుగుతుంది, గోల్డ్ తగ్గుతుంటే సిల్వర్ పెరుగుతుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటున్నాయి అన్నమాట. అంటే తగ్గినప్పుడే కొనుగోలు చేసుకోవాలనేది క్లియర్గా అర్థమవుతుంది మనకైతే. ఇవి ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్. కీప్ వాచింగ్ మెగా 9.